సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, టీడీపీ సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు దసడిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఘన నివాళి. సుభానీనగర్ లో కాళేశ్వర కోడలు జబీదా మృతి. నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్. నాదెండలో ప్రారంభమైన ఎడ్ల బండ లాగుడు పోటీలు ఓపెన్ చేసిన చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు. కొండవీడు ఉత్సవాలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సమీక్ష. కొండవీడు ఉత్సవాలు జయప్రదం చేసే విధంగా అధికారులు పనిచేయాలని ఆదేశాలు. చిలకలూరిపేటను కప్పేసిన మంచు దుప్పటి. సమయం ఉదయం 10 దాటుతున్నా కానరాని సూర్యుడు, పెరిగిన చలి తీవ్రత. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చిలకలూరిపేట శ్రీ వినాయక ట్రస్ట్ సభ్యులు. కళ్యాణానికి సహకారాన్ని అందించిన దుర్గాగుడి చైర్మన్ రాధాకృష్ణను కలిసిన ట్రస్ట్. అధికార పొగరుతో నాడు జగన్ టీడీపీపై మోపిన నేరాభియోగాలు, తప్పుడు కేసులు నేడు విచారణ సంస్థల సమగ్ర దర్యాప్తుతో పటాపంచలవుతున్నాయని, కల్తీ నెయ్యి కేసు తనకు తన పార్టీకి భారీ డిఫెక్ట్ అవుతుందనే జగన్, అంబటి, జోగిలను చంద్రబాబు, లోకేష్లపైకి ఉసిగొల్పాడని మాజీ మంత్రి ప్రతిపాటి అన్నారు. పక్కా పథకం, ప్రణాళికతో తన విద్వేష రాజకీయాల్లో భాగంగా అధికారంలో ఉన్నానన్న పొగరుతో నాడు జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సహా నాతో పాటు పార్టీ ప్రధాన నాయకులపై మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు నిలబడవని నాడే చెప్పాం. కాలగమనంలో జగన్ కపట రాజకీయాలు దూది పింజల్లా తేలిపోతాయని అప్పుడే ప్రశ్నకు తెలియజేశాం. టీడీపీ నిర్మూలన లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం నిరాటంకంగా 5 ఏళ్ల పాటు సాగించిన కక్ష సాధింపులు, కుట్రలు నేడు విచారణ సంస్థల సమగ్ర దర్యాప్తులో పటాపంచలవుతున్నాయన్నారు. స్కిల్ కేసు విచారణలో భాగంగా నాడు సిట్ చంద్రబాబు పాత్రకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుపట్టిన వైసీపీ నేతలు నేడు ఈడీ క్లీన్ చిట్ కు ఏం వక్ర భాషలు చెప్తారు? చంద్రబాబు ఎప్పటికీ మచ్చలేని చంద్రుడే అన్నది జగమెరిగిన సత్యం. సూర్యచంద్రులు గతి తప్పరు అన్నది ఎంత నిజమో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేరు అన్నది అంతే నిజం. ఈ వాస్తవం గ్రహించకుండా నాడు అధికార మదంతో జగన్ తన అవినీతి మహిళను చంద్రబాబుకు ఆపాదించే ప్రయత్నం చేసి కొరివితో తలగొక్కున్నాడు. చిలకలూరిపేట రూరల్ మండలం గోవిందపురం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు గారు ఇటీవల స్వర్గస్థులయ్యారు. గోవిందపురం గ్రామం నందు జరుగుతున్న వారి పెద్ద కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజీ మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, అంబటి సోంబాబు, దగ్గుమల్లి సాంబశివరావు, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణం సుభానీనగర్ వాస్తవ్యులు సుబ్బయ్య తోటలోని శ్రీ బాలాజీ ఆర్వో వాటర్ సిస్టమ్ సంస్థ యాజమాని షేక్ కాళేషా కోడలు జాబిదా సాహుల్ హమీద్ భార్య గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఇంత చిన్న వయసులో కోల్పోవటం చాలా బాధాకరమని, తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసి ఈ బాధ నుండి కోలుకునేలా భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని ఎమ్మెల్సీ కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట షేక్ అబ్దుల్లా, స్పెట్స్ కరీముల్లా తదితరులున్నారు. నాదెండ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా జరిగే ఒంగోలు జాతి వృషభ రాజముల బంట్లలాగుడు బల ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 2 బల్ల విభాగానికి పోటీ జరుగుతుంది. ఈ రోజు ముఖ్య అతిథిగా చిలకలూరిపేట రూరల్ సిఐ
బి సుబ్బనాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు, నాదెండ్ల పిఎస్సిఎస్ అధ్యక్షుడు నల్లమోతు హరిబాబు, నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ విభాగంలో మొత్తం 10 జతల ఎడ్ల పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. రావిపాడు గ్రామానికి చెందిన మేడ రామలమ్మ అనే వృద్ధురాలికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా 2.5 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేశారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఇంటి స్థలం పట్టాను వృద్ధురాలికి అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు. బీపీసీఎల్ ఇప్పుడు తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. పాత ఇనుప గ్యాస్ సిలిండర్లను ఇచ్చి కేవలం 300 రూపాయలకే కొత్త ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లను పొందవచ్చని పేర్కొంది. ఈ కొత్త సిలిండర్లు 120 కిలోల ప్రెషర్ వరకు తట్టుకుంటాయి. ఇవి బ్లూ, ఎల్లో రంగులో లభిస్తాయి. వీటిలో గ్యాస్ లెవెల్ ఎంత ఉందో సులభంగా చూసుకోవడానికి ఒక కిటికీ లాంటిది ఉంటుంది. ప్లాస్టిక్ తో తయారైనందున తుప్పు, మరకల సమస్య ఉండదు. ఈ సిలిండర్ అసలు ధర 3350 అయినప్పటికీ పాత సిలిండర్ మార్పిడికి 300 మాత్రమే వసూలు చేస్తున్నారు. కోటి రూపాయల అంచనా కొండవీడు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. నర్సారావుపేట స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్న కొండవీడు ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75 లక్షలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన చిలకలూరిపేట పట్టణంలో 2K రన్ ద్వారా కొండవీడు ఉత్సవాలకు సంబంధించిన తొలి అంకానికి అడుగు వేయనున్నామన్నారు. దాదాపు 10,000 మంది విద్యార్థులకు 7, 8 తేదీల్లో కొండపై వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నామన్నారు. హెలీ రైడ్, ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్నారు. హెలీ రైడ్ కి ఒక వ్యక్తికి 3,500 రూపాయల ధర నిర్ణయించారు. ఉత్సవాల కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ సిఎస్ఆర్ నిధులకు సంబంధించిన 3 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకి పరాశక్తి సిమెంట్స్ హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్ అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మాజీ మంత్రి, శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మండల మరియు టౌన్ స్థాయి కమిటీల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మధుమాల రవి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, అమరావతి ఉద్యమ నేత ఫరూక్ నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై వీరు కీలక అవగాహన పొందారు. ఈ సందర్భంగా సమాద్ ఖాన్ రవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ నిబద్ధతకు మారుపేరని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను ఉన్నత స్థానంలోకి తీసుకురావడమే పార్టీ లక్ష్యమని, అన్ని కులాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఏకైక పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు ప్రజా సేవలను అందించడానికి పన్నుల వసూళ్లు కీలకమైన ఆదాయ వనరుగా నిలుస్తుందని, సకాలంలో పన్నులు వసూలు చేయాలని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆదేశాలతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు, అవుట్సోర్సింగ్ సిబ్బంది పట్టణంలో ఆస్తి పన్ను, నీటి పన్ను వసూలను ముమ్మరం చేశారు. దాంట్లో భాగంగా సోమవారం నాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఖాదర్ 28, 29 స్వర్ణ వార్డు శాఖల పరిధిలో ఆస్తి పన్ను ₹1,00,000 వసూలు చేసి పురపాలక సంఘం ట్రెజరీకి జమ చేయించి రసీదులు అందించిన అడ్మిన్ సెక్రటరీలు లోకేష్, మాధవి తదితరులున్నారు. చిలకలూరిపేటను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 10 గంటల వరకు మంచు పడుతూనే ఉంది. మంచు కురుస్తున్న సమయంలో చలి తీవ్రత పెరిగింది. చిన్న పిల్లలు, వృద్ధులు చలికి గజగజ వణుకుతున్నారు. వాహనదారులు పట్టపగలే లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. అధికంగా కురుస్తున్న మంచులోనే వాకర్స్ వాకింగ్ చేస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు సూర్యుడు కనపడటం లేదు.
కొండవీడు ఉత్సవాల ప్రారంభానికి భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటలకు ప్రీ లాంచ్ మ్యారథాన్ పబ్లిసిటీ రన్ అదేవిధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2K రన్ చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక రైతు బజార్ నుంచి ప్రారంభమై చౌత్రా సెంటర్, కళామందిర్ సెంటర్, అడ్రోడ్ సెంటర్ మీదుగా ఎన్ఆర్టీ సెంటర్ వరకు సాగుతుంది. ఆసక్తి గలవారు చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయానికి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ ప్రజలను మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు కోరారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో బాలాజీ నగర్ లో ఉన్న మున్సిపల్ హైస్కూల్లో 8, 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు రాబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకుని విద్యార్థులందరికీ పరీక్ష సామాగ్రి, మోటివేషన్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు పట్టణంలో ప్రముఖ వైద్య నిపుణులు, అమృత హాస్పిటల్ అధినేత డాక్టర్ వల్లభాపురపు కేశవ విచ్చేయడం జరిగింది. వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఒంగోలు పట్టణంలో ఎంతో మంది రోగులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది ఎన్నో సక్సెస్ హార్ట్ ఆపరేషన్లు నిర్వహించి వైద్యో నారాయణ హరి అనే సూక్తిని నిజం చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న డాక్టర్ వల్లభాపురపు కేశవ్ కి శ్రీ సాయి భారత వైద్య సేవా సామ్రాట్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం 2026ను అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా టైంను సద్వినియోగం చేసుకోవాలని, మంచి క్రమశిక్షణ కలిగి స్కూల్ కి సమాజానికి మంచి పేరు తేవాలని జై జయ సాయి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శ మార్గంగా నిలుస్తున్న వారికి అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు వారి చేతుల మీదుగా పెన్నులు, ప్యాడ్లు, మొదటి ర్యాంక్ 100 సూత్రాలు అనే మోటివేషన్ పుస్తకాన్ని అందజేశారు. ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుతున్నాను. ఒకళ్ళు కనుక అదే పనిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాడు 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి మానేస్తారు ప్రశ్నలు అడగటం. ఎందుకంటే వాళ్ళు రిడిక్యూల్ చేస్తారు, అందరూ ఏకాలు పట్టిస్తారు కదా అడుగుతూ ఉంటే. సో మీకు డెఫినెట్గా మీరు అటెంటివ్గా ఉంటే మీకు ఏదో డౌట్లు వస్తాయి. మీకేం అటెంటివ్గా లేకుండా అలాగే చెప్పినట్టుగా వినటం, బట్టి పట్టడం, రాయటం చేస్తే మీకు 100కు 100 మార్కులు రావచ్చు రేపు, కానీ మీకు మైండ్ ఇంప్రూవ్ అవ్వదు. రేపు పొద్దున మీరు పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయినప్పుడు మీకు ఒక స్థాయి వరకే వెళ్ళగలరు. అంటే మా అయితే మీరు ఇంటర్మీడియట్ వెళ్తారు, అక్కడి నుంచి ఒక డిగ్రీకి వెళ్తారు, ప్రొఫెషనల్ డిగ్రీ కావచ్చు, ఏదో ఒక డిగ్రీ కావచ్చు, కానీ అంతకు మించి మీరు కాంపిటీషన్కి వెళ్ళాలంటే, రేపు పొద్దున ఐఐటి ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే కష్టం. స్థానిక ఏపీఎస్ ఆర్టీసీలో బుధవారం ఉదయం 9 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఉంటుందని ఆర్టీసీ ఆర్ఎం అజితా కుమారి అన్నారు. మంగళవారం ఉదయం ఆమె స్థానిక ఆర్టీసీ డిపోను సందర్శించారు. అనంతరం శంకుస్థాపన చేయబోయే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సదాశివరావు, డిపో మేనేజర్ వేణుబాబు, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు, అద్దంకి వరప్రసాద్, యూనియన్ లీడర్లు బీకే రావు తదితరులున్నారు. నమస్కారం. మరి ఈ రోజున మనకి చిలకలూరుపేట డిపో పరిధిలో
గ్యారేజ్ లోపల సీసీ రోడ్డు నిర్మాణం కొరకు గౌరవ ఎమ్మెల్యే గారైన శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు 50 లక్షలు నిధులని మనకి కేటాయించడం, ఏపీఎస్ఆర్టీసీకి గ్యారేజ్ కొరకు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా రేపు శంకుస్థాపన మహోత్సవం మరి ప్రారంభోత్సవం జరుపుతున్నామని తెలియజేస్తున్నాము. ఇందులో మనకి చిలకలూరిపేట బస్ స్టేషన్కి వచ్చేటప్పటికి 1981లో మరి గతంలో సీసీ వేయడం జరిగింది. తర్వాత మరి 50 లక్షల వ్యయంతో మరి సీసీ రోడ్డు నిర్మాణం గౌరవ ఎమ్మెల్యే గారి పేరు చేతుల మీదుగా రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది. కావున అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. నియోజకవర్గ ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. రేపు గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేట ఆర్టీసీ డిపోకి 1981లో ఈ డిపో ప్రారంభోత్సవం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏ నాయకుడు కూడా, ఇంతమంది ప్రజానాయకులు ఉన్నారు, ఏ నాయకుడు కూడా చిలకలూరిపేట డిపోని పట్టించుకున్న దాఖలాలు లేవు. గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు 50 లక్షల రూపాయలు ఆర్టీసీలో వసతులు, ఈ గ్యారేజీలో వసతుల కోసం 50 లక్షల రూపాయలు గ్రాంట్ చేయించడం జరిగింది. దాని ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు జరుగుతూ ఉంది. 50 మంది సిబ్బంది అందరు కూడా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున 50 మంది సిబ్బంది, మన యొక్క పుల్లారావు గారి అనుమయులు, పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. యేసుతో సహవాసం గ్రూప్ నిర్వాహకులు జాన్ వెస్లీ మరియు ప్రసన్నబాబు ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యురాలు షీలా సోదరుడు కృపాదానం జ్ఞాపకార్థం చిలకలూరిపేట మండలం కోమిటినేరు వారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన వికాస్ ఇండియా కేర్ హోం నందు వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త మాదా సుబాద్ ప్రసాద్ పాల్గొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు సేవ చేస్తున్న వికాస్ ఇండియా కేర్ హోం వారిని అభినందించారు. సేవలు, కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న సహోదరుడు జాన్ వెస్లీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు జోజీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులైనటువంటి షీలా గారి వాళ్ళ అన్నగారైనటువంటి కృపాదానం గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కామిటినేని వారిపాలెంలో ఉన్నటువంటి ఈ వికాస్ ఇండియా కేర్ హోమ్లో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం, దైనందిన జీవితంలో ఎంతోమంది పట్టడానో లేక కాలం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వారు షీలా గారి ఇక్కడికి ఈ మంచి ఆహారాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. గతించిపోయినటువంటి కృపాదానం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇటువంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి జాన్ వెస్లీ గారిని, పాస్టర్ రత్నం గారిని, దీన్ని జోజిబాబు గారు, వీళ్ళందరినీ కూడా ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, చాలామంది చిన్నపిల్లలు కూడా పాలు దాకా చనిపోతున్నారు, పాలు చేస్తున్నాం. ప్రపంచంలో ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే మోడర్న్ విద్యార్థులకు ఐఏఎస్ సిఎస్బి అకాడమీ వ్యవస్థాపకురాలు మల్లవరపు బాలలతచి అవగాహన సదస్సు నిర్వహించారు. చిలకలూరిపేట మోడర్న్ వాసవి గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన అవగాహన సదస్సులో ఐఏఎస్ సిఎస్బి అకాడమీ అధినేత మల్లవరపు బాలలత మేడంచే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, విద్యార్థులు తమ లక్ష్యం సాధించాలంటే కావాల్సిన పట్టుదల, క్రమశిక్షణ, ప్రణాళిక, జీవన సాఫల్యం అంశాలపై విద్యార్థులకు తమ స్వీయ అనుభవాలను ప్రేరణగా తెలుపుతూ వివిధ అంశాలపై అనర్గళంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మోడర్న్ విద్యా సంస్థల అధినేత చేబ్రోలు మహేష్, ప్రత్యూష, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, డాఫ్ అని. ఆ డాఫ్లో నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని ఉంటుంది అనమాట. నువ్వు 10th క్లాస్ ఎక్కడ చదివావు, ఇంటర్ ఎక్కడ చదివావు, డిగ్రీ ఎక్కడ చదివావు, అన్ని మన చరిత్రతో అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఊరు వచ్చాక నాకు గుర్తొచ్చింది, కృష్ణతేజ అప్లికేషన్ ఫామ్లో మోడర్న్ స్కూల్ అని రాసి ఉంటుంది అనమాట. అది ఇప్పుడు గుర్తొచ్చి నిజంగా నేను ఒక స్కూల్కి వెళ్తున్నానంటే ఏ స్కూల్ అని అడిగింది, అయింది మోడర్న్ స్కూల్ అని చెప్పారు. ఒక్కసారి ఎంత హ్యాపీ అనిపించిందంటే మీ స్కూల్ హిస్టరీలో ఉండిపోద్ది, తెలుసా మీకు? అది మీ స్కూల్ చరిత్రలో ఈ మోడర్న్ స్కూల్
ఆయుష్గా స్టార్ట్ చేసేస్తే తీసుకునే కారణం ఏంటంటే మీ దేశం నుంచి మీ స్కూల్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి దేశమే గర్వపడేంత గొప్ప పనులు చేస్తున్నాడు అంటే మీ అందరికి ఎంత ఇన్స్పిరేషన్, అవునా? సో ఇక్కడ చదువుకుని ఇప్పుడు అందరూ చాలా మంది ఇండియాలో తన గొప్ప ఆఫీసర్ అని ట్రై చేస్తారు తెలుసా? సార్ ఇప్పుడు వచ్చారు ఇక్కడికి, వీడియో చూసారు అట్లీస్ట్ అండి, యు నో హిమ్. ఓకే, సార్ 10th క్లాస్ గురించి చెప్పారు కదా, రోజు 5 o'clock తనే ఫోన్ ఎత్తాడని. ఖచ్చితంగా ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే డిసిప్లిన్ ఉంటే మనిషి ఎంత పెద్ద స్థాయికైనా వెళ్ళొచ్చాక తను అనిపిస్తాడు. డిసిప్లిన్ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు. నేను ప్రతిసారి ఎక్కడికైనా తన గురించి చెప్తాను. రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక్కరోజు డిసిప్లిన్గా ఉంటాడు, 2 రోజులు డిసిప్లిన్గా ఉంటాడు, కానీ ఒక వారం 10 రోజుల తర్వాత డిసిప్లిన్ పోతుంది. కానీ తేజ అలా కాదు. 365 రోజులు అంటే 365 రోజులు అదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు. అలాంటి కృష్ణ తేజాన్ని మీరు ఎలా తీసుకోవాలి? ఇన్స్పిరేషన్. అంతేకాదు, ఏదైతే డిసిప్లిన్ ఈ స్కూల్లో నేర్చుకున్నాడు, మోడర్న్ స్కూల్లో, తర్వాత నా దగ్గరకు వచ్చాడో అదే ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎవ్రీడే ఎగ్జామ్ రాసేవాడు. 365 days 365 ఎగ్జామ్స్. మార్నింగ్ 4:30, ఇక్కడ 5:30, అక్కడైతే 4:30. అట్లా ఎవ్రీడే మార్నింగ్ 4:30కి ఎగ్జామ్స్ రాసేవాడు. చిలకలూరిపేట పట్టణంలో శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. అమ్మవారి కళ్యాణోత్సవం జరిగిన 16 రోజుల పండుగ తర్వాత శ్రీ వినాయక ట్రస్ట్ సభ్యులందరూ సామూహికంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బుర్రా రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారికి సభ్యులందరూ పసుపు కుంకుమ చీరసార అందించారు. చిలకలూరిపేటలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ బుర్రా రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ ను ఘనంగా ట్రస్ట్ సభ్యులు సన్మానించారు. శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాధాకృష్ణ సహాయ సహకారాలు అందించారని, ఆయన ద్వారానే కళ్యాణం నిర్వహించేందుకు అనుమతులు అందాయని శ్రీ వినాయక ట్రస్ట్ ఫౌండర్ మణికుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక ట్రస్ట్ ఫౌండర్ సిహెచ్ మణికుమార్, కార్యదర్శి మధుబాబు, గోల్డ్ అండ్ సిల్వర్ అసోసియేషన్ రత్నబాబు, చిలకలూరిపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పాల సుబాని, సీతారాముల దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ ఆలపాటి పద్మావతి వెంకట్రావు మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. धूम्रसिके
शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्जय निर्जर शक्तिभृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमदाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वरकीरवराभयदायकरे त्रिभुवनमस्तकशूलविरोध विरोधि कृतामलशूलकरे दुर्नमितावरदुन्दुभिनाद मुहुर्मुखरीकृत दीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते निमित्त जलास्य रते ककुभां पतिवरधोऽङ्गत तालक तालकुतूहलनादरते धिं धिं धिमिकित धिं धिमित ध्वनि धीर मृदङ्ग निनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ CC న్యూస్.